జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా, మనమే ఇంతలా బాధపడితే ఆద్యకి ఇంకెంత బాధగా ఉంటుందో కదా. పాపం, ఆ మ్యూజిక్ ప్లేయరు తనకి సంధ్య పిన్ని గిఫ్ట్గా ఇచ్చిందంట. అవునా? అందుకే కదమ్మా దాన్ని గోదట్లో పాడేయడానికి శ్రీనుబావ బండేసుకుని వెళ్తే ఆద్య వెనకాలే పరిగెత్తుకుంటూ పోయింది. శ్రీనుబావ కూడా ఆగలేదు. మీ నాన్న చెప్పాక ఇంకేం చెప్పాలో తెలియక ఆగిపోతారు కాని చెప్పిన పని చేయటానికి మాత్రం ఆగరు రామలక్ష్మి. ఎంత ఏడ్చిందో పాపం కదా. ఆద్య, అది మీ అమ్మ నీకిచ్చిన కానుకని నాకు తెలీదమ్మా. తెలుసుంటే ఏం చేసేవారు? ఏం చేసేవారు చెప్పండి. నేను చెప్పనా? వేళ్ళు విరుచుకునేవారు. అయ్యో, ఇప్పుడు ఎలా అని మొహాలు వేలాడేసుకునేవారు. చుట్టూ 10 మంది ఉన్నా చేతకన్ని వాళ్ళలా జాలి పడేవారు. ఇంతకన్నా ఏమైనా చేయగలిగేవారా? చెయ్యడానికి ఏమైనా ఉంటుందా ఆద్య? నీ విషయంలో ఉండదని నేను చెప్తున్నాను కదా. ఈవిడ గారు ఆపగలిగేదా? మా మామ నాకు గిఫ్ట్గా ఇచ్చిన దాన్ని వాడు గోదట్లో విసిరి పడేస్తుంటే అడగగలిగేదా? నువ్వేమో ఎంతసేపు భయంతో బిగుసుకుపోతావు. ఎలాగైనా ఈ గండం గడిస్తే చాలు అన్నట్టు చస్తూ బతుకుతూ ఉంటావు. ఇలా చూడు, మా అమ్మమ్మ లేని లోటు తీరుస్తానని నన్ను అమెరికా నుంచి తీసుకొచ్చావు. నాకు మా అమ్మమ్మ లేదు అని నువ్వు గుర్తు చేస్తున్నావే తప్ప ఇంకేమీ చేయడం లేదు. ఆద్య, శ్రీనుబావ మ్యూజిక్ ప్లేయర్ని గోదట్లో వేసేసాడా? వెళ్ళి దూకు, ఎంత లోతులో ఉందో తెలుస్తుంది. ఆద్య కోపాన్ని మనం అర్థం చేసుకోవాలి కదమ్మా. మనం కాదు, మీ నాన్న అర్థం చేసుకోవాలి. నాన్నగారా? అవును, చిన్న పిల్ల విషయంలో ఎందుకంత కఠినంగా ఉంటున్నారో అడుగుతాను. అమ్మా, వద్దమ్మా. నువ్వు నన్ను అమ్మా అని పిలవటానికి నేనున్నాను. ఆద్యకెవరున్నారు? నువ్వున్నావు కదమ్మా. నేను తను బాధపడుతున్నా చూస్తూ ఉంటే అమ్మనెలా అవుతాను? నీకు చెప్పడం కాదు, మీ నాన్నతోనే చెప్తాను. అమ్మా, వద్దమ్మా, గొడవ అవుతుంది. అమ్మ అమ్మ అమ్మ, వద్దమ్మా. అమ్మా, మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చానండి. ఆద్యకు రామలక్ష్మికి చాలా తేడా ఉంది. మీరు ఒకరిని ఇంకొకరితో అలా ఎలా పోలుస్తారు? అయోధ్య లంకలో పుట్టిన ఆడపిల్లకు అమెరికాలో పెరిగిన అమ్మాయికి ప్రవర్తనలో పద్ధతుల్లో ఎంత వ్యత్యాసం ఉంటుందో ఇది మీకు నేను చెప్పాలా? తల్లి లేని ఆడపిల్ల అని కొంచెమైనా దయ చూపాలి కదా. నేను మాటిచ్చి తీసుకొచ్చాను సరే, మీరెందుకలా మాట్లాడారు? ఆచని ఎందుకు ఏడిపిస్తున్నారు చెప్పండి. అమ్మా, నాన్నగారు ఎక్కడున్నారు?
ఎంతసేపు మాట్లాడేది ఈ కుర్చీతోనా? అవును, అంత ఉక్రోషంతో గదిలోకొస్తే ఏం చెప్తావో అనుకున్నాను. నువ్వు ఒక్క నిమిషం ఆగురామా. ఆ, మీ ఆ, నాన్నగారికి నాన్న. నేను చెప్పాలనుకున్నది చెప్పనివ్వు. చూడండి, ఆద్య 6 నెలలు మన ఇంట్లో ఉంటుంది. ఈ లోపు నేను తనని ఈ ఇంటికి తగ్గట్టుగా మార్చుకుంటాను. మీరు కొంచెం ఓపిక పడితే తను కూడా మనందరినీ అర్థం చేసుకొని మనలా మసులుకుంటుంది. నువ్వు ఆగురామా. ఆగు, మాట్లాడుతున్నాను కదా, ఆగు. చూడండి, ఆద్యకు సంజయ్ ఇచ్చిన గిఫ్ట్ ని గోదాట్లో పారేస్తే తనెంత బాధపడుతుందో ఆలోచించారా? మీరిలా చేయటం ఏం బాలేదు. తనకే కాదు, నాకు కూడా నచ్చలేదు. ఓహో, అలాగా. నీ భర్తనే తప్పు పట్టేదానివయ్యావా నువ్వు? కుర్చీకే చెప్తున్నాను కదత్తయ్యా. నువ్వెక్కడైనా చెప్పు, నీ మనసులో మాటే కదా బయటకొచ్చింది. రాముళ్లాంటి నా కొడుకు ఆ ఆద్య వల్ల మీ కళ్ళకి రావణాసుల్లా కనిపిస్తున్నాడు. పర్వాలేదు, మార్పు బాగానే వచ్చింది. ఆ పిల్ల మారుతుందనుకుంటే నువ్వు మారుతున్నావు. 6 నెలలు ఉంటుందని నువ్వు చెప్పడం కాదు, వదిలేస్తే 6 నిమిషం ఉండని ఆ పిల్లకి నువ్వు వత్తాసు పలకద్దు జానకి. రఘురామేం చేసినా ఈ ఇంటి కట్టుబాట్లని ఆచారాల్ని అవలంబించి చేశాడు గాని అశ్విత చేయలేదన్న సంగతి నువ్వు మర్చిపోయావు. ఇన్నేళ్లుగా లేనిది ఈ ఇంట్లో ఉంటే స్థానం లేదని చెప్పాడు. గోదాట్లో పారేసింది వస్తువునే తప్ప ఆ పొగరుబోతు పిల్లని కాదుగా. అది కూడా జరిగేలా ప్రవర్తించకండి, అర్థమైందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.